హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ నువ్వుల అన్నం. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని 3 గ్లాసుల బియ్యం ఒక గిన్నెలోకి పోసుకోవాలి. నేనైతే ఈ వీడియోలో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మీరు ఎన్ని గ్లాసులు తయారు చేయాలనుకుంటే అన్ని గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. 3 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అన్నం పొడి పొడిలాడేలా వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఇంకా 1½ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఇలానే వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవి చిటపటం అనే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. శనివారం పూట ఈ నువ్వులన్నాన్ని తయారు చేసుకొని దేవుడికి పెట్టి మనం తింటే చాలా మంచిది. ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నంని ఒక డిష్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వుల మిశ్రమాన్ని తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నంలోకి ఈ పొడిని మొత్తం వేసుకోవాలి. ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇంత వేసుకుంటే 3 గ్లాసులకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఇందులోకి కొద్దిగా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కావాలంటే పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు అన్నంలోకి కలుపుకోవాలి. చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. నేను మా చెల్లి వెళ్ళేవాళ్ళం. అయితే అక్కడ శనివారం పూట, మంగళవారం పూట నువ్వులన్నం పెట్టేవారు. చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు చేస్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ పోపుని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని
సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మాకైతే భలే నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని కానీ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. హ్మ్.